శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసూత్రములు. ఒక పురుగు దేహంలో ప్రవేశించినప్పుడు రోగం మొదలవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ భాగం తీసివేస్తేనే రోగం బాగవుతుందని ఆ భాగం తీసివేస్తాడు. అలాగే చెడు చస్తేనే మంచి వస్తుంది. ఈరోజు గడిస్తేనే రేపు వస్తుంది. కాలధర్మం ప్రకారం వీళ్ళని చంపాలి. నీవు నిమిత్త మాత్రం. పుట్టిన వానికి చావు తప్పదు. యుద్ధం చేస్తే ధర్మ ప్రతిష్ట, కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది. మమకారం వదిలిపెట్టు అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు, ఇది ధర్మమా కృష్ణ అని. నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని చూస్తాను. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ధర్మం. సింహం మాంసాహారం తింటుంది, ఆవు శాకాహారం తింటుంది. మాంసాహారం తినదు, కనుక భగవంతుడు చెప్పేది చేసేది ధర్మం. యుద్ధంలో రాజు కిరీటం కింద పడితే అప్పుడు రాజు చచ్చినట్లే. రామాయణంలో రావణుని కిరీటం కింద పడితే రాముడు యుద్ధం చేయలేదు, వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రావణుడు శివుణ్ణి దూషిస్తాడు, నీవు భక్తుణ్ణి రక్షించలేదని. ఎప్పుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్ధంలో రావణుడు సంహరించబడినాడు. అలాగే ద్రోణాచార్యుడు యుద్ధం చేయరాదు. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి. కత్తిపట్టి యుద్ధం చేయటం ధర్మవిరుద్ధం. మన ఇంట్లో దొంగలు పడ్డారు, సామానంతా మూటగట్టుకొని పారిపోతున్నారు. వారిని చూచి నీవు తరుముకొని వెళ్ళావు. దొంగలు ముళ్ళల్లో గోతుల మార్గంలో తప్పించుకుపోవటానికి ప్రయత్నిస్తున్నారు. నీవు కారు వేసుకొని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి. అందువలనే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి కుంజరహ అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి. పిల్లలకి భగవద్గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో ఈ విధంగా చెప్పారు. పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగటానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి. ప్రతి దేశంలోనూ యుద్ధం చేయటానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది. ఎప్పుడో రాబోయే యుద్ధానికి ఇప్పటి నుండి ఎందుకు తొందర? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా. కారణం ఏమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధమయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు మనం ఏమి చేయగలం? వారికి బానిసలు కావాలి. అదేవిధంగా నిత్య జీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఏ సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత ఇస్తుంది. దీనుడైన అర్జునుని ధీరుని వలె భగవద్గీత మార్చివేసింది. అదేవిధంగా చిన్నతనం నుండి భగవద్గీత చదవటం, ఆచరించటం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలచి కామ క్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు. భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే గీతాపారాయణ కన్నా గీతాచరణ ముఖ్యమన్నారు. భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించటం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అట్లే వంట చేయటానికి అగ్గిపెట్టె అంతా అవసరం లేదు, ఒక్క పుల్ల చాలు. బెంగుళూరు అని మనం ఎన్నిసార్లు జపించినా బెంగుళూరు చేరలేము. ప్రయాణం మొదలు పెడితే గమ్యం చేరగలం. చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు. గరుడ పక్షి అయినా ఎగరకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించటం మొదలు పెడితే కృష్ణుడు ఇచ్చే ఫలితం అందుకోగలం